తెలియపరుస్తాం. మల్లికార్జున యాదవ్ గారు అంటే బీసీలు చూసుకుంటే 50% కంటే పైగా ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంత శాతం ఉంది? ప్రభుత్వ ఉద్యోగాల్లో అనేక కమిషన్స్ ఇది ఏర్పడిన తర్వాత ఇప్పుడు 25% బీసీలకి, 4% మైనార్టీలకి, 29% విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ మన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇందులో కూడా 25%లో రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందినటువంటి వాళ్ళకి ప్రమోషన్స్లో రిజర్వేషన్ అమలు అవ్వట్లేదు. దీని ద్వారా బీసీలు విపరీతమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు. వెంటనే ఆ ప్రమోషన్స్లో బీసీ రిజర్వేషన్ని అమలు చేయాలి తప్పనిసరిగా. దాని ద్వారా మాత్రమే బీసీ రిజర్వేషన్ని విద్యా ఉద్యోగ విషయాల్లో అమలు న్యాయం జరుగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా వీళ్ళు ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఈ బీసీ వర్గాలకి న్యాయం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే ఎంపీలు చూసుకుంటే బీసీల్లో ప్రాతినిధ్యం ఎంత ఉంది? అందుకని మీకు చెప్తున్నా, ఇవాళ మన బీసీ కులగణన ద్వారా బీసీ జనాభా ప్రకారం లెక్కేస్తే దాదాపు చాలా పూర్. ఇవాళ బీసీలు 50%, 55% అంటే 175 నియోజకవర్గాల్లో 100కు పైగా నియోజకవర్గాల్లో బీసీలు ఉండాల్సిన అవసరం. దీన్ని నేను ప్రత్యేకంగా ఒక పార్టీనో ఒక వర్గాన్నో కాదు. ఎందుకంటే ఎవరి సామాజిక పరిస్థితులు, ఎవరి ఆర్థిక పరిస్థితులు, ఎవరి ఇదిని బట్టి ఈరోజు ఉంటున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఎస్సీలకి 16% రిజర్వేషన్ చట్టసభల్లో కానీ వీటిల్లో కానీ కల్పించడం వల్ల వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం వాళ్ళు 16% ఎస్సీలు తీసుకుంటున్నారు, 7.5% ఎస్టీలు తీసుకుంటున్నారు. అట్లాగే 52% అనుకుంటున్నారు కదా. ఇవాళ కేంద్రంలో 27% అమల్లో ఉంది కదా. 27% చట్టసభల్లో కూడా అవకాశం కల్పించమనండి చాలు. ఇప్పుడు మీరు మొన్న ఈడబ్ల్యూఎస్ చట్టం చేశారు. దాంట్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ చట్టాన్ని జనవరి 8వ తారీఖున కేంద్ర మంత్రి మండలి అనుకుంది. దాన్ని ఎవ్వరూ ప్రతిపాదించలేదు, ఎవరు ఇచ్చేయలేదు, ఎవరు కావాలని ధర్నాలు చేయలే. అంటే ఒక చట్టం జరిగేటప్పుడు కావాలనుకుంటే చట్టసభల్లో మెజారిటీ పీపుల్ యొక్క ఇదే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి నేను నిన్న కూడా అదే చర్చని చెప్పాను. కాబట్టి అది కరెక్ట్గా వారం రోజుల్లో 8వ తారీఖు మంత్రి మండలి ముందు ఆమోదం పొందింది, 9వ తారీఖు లోక్సభలో పెట్టారు, 10వ తారీఖు రాజ్యసభలో పెట్టారు, 2-3 గంటల్లో చర్చను ముగిచ్చేశారు. రాష్ట్రపతి గారు 13వ తారీఖు ఆమోద ముద్ర వేశారు, 14వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేసింది. అంటే చట్టసభల్లో ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాధికారం ఉంటుంది. కాబట్టి చట్టసభల్లో బీసీల వాటా బీసీలకు అందాలి. ఇది అందాలి అంటే సమగ్ర బీసీ కులగణన జరగాలి. ఎవరి వాటా వాళ్ళది. ఏ కులానికి ఎన్ని వస్తే అన్ని. మేము ఓసీలకి వ్యతిరేకం కాదు, వాళ్ళ దీనికి మేము అడ్డు కాదు. మాలో కూడా ఇవాళ 130 కులాల్లో 10-15 కులాలే చట్టసభల్లో ఉన్నాయి. అసలు చట్టసభలు చూసినటువంటి కులాలు లేని కులాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దామాషా ప్రకారం వాటా రావాలి అంటే తప్పనిసరిగా సమగ్ర కులగణన జరగాలి. కులగణన ద్వారా చట్టసభల్లో అవకాశం కల్పించాలి. చట్టసభల్లోకి బీసీలు వాళ్ళ వాటా వాళ్ళు పొందినప్పుడే రాజ్యాధికారంలో ఉండేటువంటి వివక్షత అంతా పోయి, ఏదైతే జ్యోతిబా పూలే గారు ఈ అణగారిన వర్గాలని ఈ వివక్షత నుండి తప్పించి వీళ్ళు విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆశించారో అది జరగాలి అని అంటే, పూర్తి స్థాయిలో వారి ఆశయాలను మనం తీసుకెళ్లాలంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గట్టిగా నా కులానికి నేను మహాత్మా గాంధీ గారి ముందు అన్నారు, మీరు చేసేటువంటి దీంట్లో మీరు నిరాహార దీక్ష చేస్తే నేను వచ్చి దాన్ని విరమింపు చేసి వచ్చి నా జాతికి నేను అన్యాయం చేయను. నా జాతికి మీరు చట్టసభల్లో ఏ విధమైన వాటా ఇస్తారో చెప్పండి అని కూర్చున్నారు. తద్వారా ఈరోజు నా ఎస్సీ ఎస్టీ సోదరులు చట్టసభల్లో తప్పనిసరిగా ఉండటం వల్ల, వారికి కొన్ని నియోజకవర్గాలు కేటాయించడం వల్ల వారి హక్కుల్ని వారు కాపాడుకోగలుగుతున్నారు. మన ముందున్నటువంటి ఈ చిన్న విషయాన్ని కూడా బీసీ సోదరులందరూ కూడా ఈ చట్టం రావాలి, రక్షణ చట్టం రావాలి, చట్టసభల్లో అవకాశం కలగాలి. స్థానిక సంస్థల కంటే కూడా ఎప్పుడైతే
చట్టసభల్లోకి ఈ బీసీ సోదరులు వాళ్ళ వాటాని వాళ్ళు తీసుకుంటారో వాళ్ళకి నిజమైనటువంటి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎస్ వాసుదేవరావు గారు, అంటే ఇప్పుడు సార్ మాట్లాడారు మల్లికార్జున యాదవ్ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు నష్టం జరిగిందా? బీసీలకి అనేది